హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మంచి కర్రీ చూపిస్తున్నానండి. మునక్కాయ టమాటా. మనం మునక్కాయ టమాటాతోని పప్పుచారు అవన్నీ చేసుకుంటుంటాం కదా. ఈరోజు అయితే నేను మునక్కాయ టమాటా ఎలా చేసుకోవాలో ఈజీగా అయితే చూపిస్తున్నానండి. నేను ఎప్పుడు ఎలా చేస్తానో ఆ పద్ధతి అయితే మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా పక్కా ట్రై చేయండి. వీడియో చూసే ముందు పక్కా లైక్ చేసి వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఒక 10-15 టమాటాలు అయితే చిన్నవి తీసుకున్నానండి. ఒక 2-3 మునక్కాయలు కట్ చేసుకొని ఇలా మొత్తం ఉడకబెట్టుకోదు, ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడకబెట్టుకున్నామంటే చాలు, మళ్ళీ కర్రీలో ఉడికిపోతుంది కదా. ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాక ఒక 4 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర ఆవాలు అనేది వేసుకోవాలి. ఒక 7-8 ఎల్లిపాయలు దంచుకోవాలండి. దంచుకొని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలా ఎల్లిపాయలు వేగాక ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కలమాక్ అనేది వేసేద్దాం. ఇలా టమాటాలు వేసుకున్నాక మంచిగా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా అయితే సాల్ట్, అంటే మనకి కర్రీకి తగినంత అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టేసాలి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి టమాటాని. ఇలా ఒక 2 మినిట్స్ అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అలా కారం వేసుకోవాలి. కారం అయితే మీకు ఎంత కావాలో అంత తగినంత అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అలా వేసుకున్నా. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా ధనియాల పొడి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకోవాలి. ఇలా మునక్కాయలు వేసుకొని మనము స్లోగా కలుపుకోవాలండి. మునక్కాయలు అనేది ఎక్కువ ఉడకలేవు, మామూలుగానే ఉడికినాయి. ఇప్పుడు మనకు టమాటాలోనే మునక్కాయలు కూడా ఉడికిపోతాయి. కొన్ని వాటర్, మనం ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. కొన్ని వాటర్ వేసి మునక్కాయలు అనేది ఉడకబెట్టుకోవాలండి, వేస్ట్ కావు. అవే వాటర్ ఇందులో వేస్తే టేస్ట్ ఉంటాయి. ఇక్కడైతే మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇలా స్లోగా అయితే కలుపుకోవాలండి. ఇక్కడైతే మనకి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే మునక్కాయ కూడా కొద్దిగా ఉడకబెట్టేసుకున్నాం కదా, తొందరగానే ఉడికిపోతుంది. ఇలా అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఒక 2-3 మినిట్స్ అలా పెట్టేసుకొని మనమైతే దింపేసేద్దాం కర్రీ అనేది. ఇక్కడైతే నేను కర్రీ అయిపోయిందండి. నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసిన. ఇక్కడ ఒక బౌల్లోకి కూడా వేసుకున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చాక మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేయాలి. ఇక్కడైతే మనకు మునక్కాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మీరు కూడా పక్కా ట్రై చేయండి. రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.